భయం ఎందుకు వస్తుంది? భయం అజ్ఞానం వల్ల వస్తుంది. జ్ఞానం లేని కారణంగా భయం వస్తుంది. దేనికి అసలు భయం? మన మనసుకి భయం అనే ఒక వైరస్ అందుకోవటం వల్ల ఎన్ని కోల్పోతున్నారో అన్ని కోల్పోతున్నారు. భయం. ఇల్లు సరిగా కట్టుకోకపోతే భయం. బాత్రూమ్ ఒకవైపు ఉండాలి, ఈశాన్యం ఒకవైపు ఉండాలి, గర్భగుడి ఒకవైపు ఉండాలి, దేవుడి గుడి ఒకవైపు ఉండాలి. ఇలాంటివన్నీ పెట్టుకొని అన్ని శకునాలన్నీ ఏర్పరచుకొని భయాల వల్లే కారణం. ఇప్పుడు తూర్పు ఫేస్ ఉన్నటువంటి ఇల్లు ఎక్కువగా రేటు ఉంటుంది, దక్షిణం వైపు ఉన్నటువంటి ఇల్లు చాలా తక్కువ రేటు ఉంటుంది. భయం. అది జ్ఞానం కాదు, భయం. అజ్ఞానం వల్ల భయం. ఇప్పుడు తూర్పు ఫేసింగ్ ఉన్నటువంటి ఇల్లుకి దక్షిణ ముఖం ఉన్నటువంటి ఇల్లుకి తేడా ఏముంటుంది? గాలి వెలుతురు ఎక్కువగా వస్తుంది తూర్పు వల్ల, అంతేగా జరిగేది. దక్షిణం వైపు కూడా గాలి వెలుతురు ఉండేలాగా కట్టుకుంటే అయిపోతుంది కదా. అది జ్ఞానం. అలా కట్టుకోవడం అనేది జ్ఞానం. అంతే తప్ప అజ్ఞానంలో ఉంటే భయం వస్తుంది. అజ్ఞానంకి ఎప్పుడు జ్ఞానం తోడవదు. అజ్ఞానం వల్లే భయం. ఇప్పుడు భయపడుతున్నారు మీరంటే అజ్ఞానంలో ఉన్నారని అర్థం. ఎంతకాలం మీ భయాలు? మిమ్మల్ని మీరు గెలవండి, తెగించి ముందుకు రండి. మీరు ఈ ప్రపంచంలో ఏదైనా సాధించగలరు, ఏదైనా పొందగలరు. సాక్షాత్ భగవంతుడిని కూడా సాక్షాత్కరింపజేసుకోగలరు. అంతర్శక్తి మీది. దేనికోసం భయపడుతున్నారు? భగవంతుడు సర్వాంతర్యామి. మీరు ఒకచోటే చూడవద్దు. ఒకటే చోట చూడటం కూడా అజ్ఞానము. గుళ్ళల్లో చూడటం అజ్ఞానము, ఇంకొక వ్యక్తులలో చూడటం అజ్ఞానం. విశ్వం మొత్తం చూడటం అనేది జ్ఞానం. అందుకని మీ జీవితంలో నుంచి భయం అనే కాన్సెప్ట్ని తీసేసేయండి. ఇప్పటి వరకు మిమ్మల్ని ఏదైతే భయపడుతుందో అవన్నీ మళ్ళీ చేయండి. ఆ భయాలన్నీ తొలగిపోతాయి. మీకు దీనికి అందరికి సంబంధించిన జ్ఞానం రావాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఇది ఒక్కటే దానికి మార్గం. ఇక వేరే ఏ మార్గంలోనూ మీకు జ్ఞానం వచ్చే అవకాశం లేదు. 1,00,000 పుస్తకాలు చదివితే లక్ష తర్వాత ఇంకొక పుస్తకం ఉంటుంది, అది కూడా తెలుసుకోవాలనిపిస్తుంది. కానీ అంతరంగంలోకి వెళ్ళిన తర్వాత మీకు ఆ 1,00,000 పుస్తకాల యొక్క జ్ఞానం లోపలే ఉంటుంది. అది క్షణకాలంలో మీకు అర్థమైపోతాయి అన్నీ. అందుకని మీరు జ్ఞానం వైపు అడుగు వేయాలంటే అంతర్గతం వైపు ప్రయాణం చేయాలి. అంతర్గత ప్రయాణం చేయాలి. అప్పుడు మాత్రమే మీకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం వల్ల మాత్రమే నిర్భయత్వం వస్తుంది. అజ్ఞానం మిమ్మల్ని చంచలమైన మనస్సును ఎలా చేస్తుంది. జ్ఞానం మాత్రం స్థిరమైన మానసిక స్థితి ఇస్తుంది. ధ్యానంలో మీ మనసు చాలా ఉచ్చ స్థాయికి వెళ్తుంది. అది ధ్యానంలో మాత్రమే సాధ్యం. అందుకే ధ్యానం చేయండి, నిరంతరం ధ్యానం చేయండి, కుదిరినంతసేపు ధ్యానం చేయండి. ఒక్కసారిగా మీరు రిజల్ట్ ఆశించమాకండి. రిజల్ట్స్ ఖచ్చితంగా వచ్చి తీరుద్ది. చేసుకుంటూ వెళ్ళండి. ఒకరోజు మీరు పుణ్యవతులుగా మారుతారు. ఒకరోజు అద్భుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతారు, సందేహం లేకుండా. శుభం భయాత్.